మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైనదో వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమాగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదనకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు ఈ విధంగా రాయబడినవి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ పరలోకములో నుండి నివాసము అంటే దేవునితో మనకు నివసించే యోగ్యత, ధన్యత దేవుడు మనకిచ్చాడు. అంటే పరమందున్న తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన ద్వారా మనకు రక్షణ అందించి మన పాపములను తొలగించి ఆయన నీతిని మనకు ధరింపజేసి మనలను నిర్దోషులుగా, నిందారహితులుగా, పరిశుద్ధులుగా చేసి తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహింపజేయబడిన ప్రశస్తమైన రక్తము చేత పరిశుద్ధపరచబడ్డ మనము ఆయనతో పాటు ఆ పరలోకములో నివసించడానికి ఆయన మనకు నివాసమును కల్పించారు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, పరలోకం నుండి వచ్చు నివాసము అంటున్నాడు. తండ్రి దగ్గర నివసించడానికి, కుమారునితో పరిశుద్ధాత్మతో నివసించడానికి, సదాకాలము మనం అక్కడ నివసించడానికి, యుగయుగాలు ఆయనతో నివసించడానికి, ఇహమందు మనము ఆ పరమందు జీవించడానికి కావలసిన సిద్ధపాటు కొరకు ప్రయాసపడాలి. అంటే ఇహమందు మన ప్రయాస పరలోకములో దేవునితో పాటు జీవించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తుంది. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినని అంటాడు. ఈ గుడారం అంటే ఇక్కడ మనం ఉండేది కొంతకాలమే, యుగయుగాలు దేవునితో ఉండవలసి ఉంది కాబట్టి, నిత్యము ఆయనతో నివసించవలసి ఉంది కాబట్టి, శిథిలమైపోయే ఈ యొక్క భూనివాసము నుండి పరలోకమందు ఆయనతో నివసించువారమై ఉన్నామనే విషయాన్ని ప్రభు గుర్తు చేస్తున్నాడు. అందుకనే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆలోచన చేత, తలంపు చేత, ఉద్దేశము చేత నివసించే ఒక నివాసము మనకి పరలోకంలో ఉంది కాబట్టి అక్కడ మనం నివసించడానికి కావలసిన యోగ్యతను గురించి చెప్తూ, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. నిత్య నివాసము అంటే నిత్యము నివసించడానికి, ఇహమందు మనము కొంతకాలం ఉంటాము కాబట్టి నిత్యము నివసించబోయే ఆ యొక్క పరలోకపు నివాసం గురించి మనం ఏమై ఉండాలంట, మనకున్నదని ఎరుగుదము అంటాడంటే ఒక దేవుడు మనకిచ్చిన ఆ యొక్క వాగ్దానం ఏదైతే ఆయన ఉండు స్థలముల యందు ఆయనతో పాటు నివసించడానికి ఆయన తన కుమారుని మరలా మన యొద్దకు పంపించును. అది రెండవ రాకడ. ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చిత్తాన్ని అనుసరించి, ఆయన వాక్యాన్ని అనుసరించి, ఆయన ఉద్దేశాల ప్రకారం ఇహమందు జీవించారో వారిని ఆయన పరమునకు చేర్చుకుంటారు. ఆ విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేసి అన్నాడు, మనము దిగంబరులము కాక వస్త్రములు ధరించుకున్న వారముగా కనబడుదుము అంటున్నాడు. అంటే దేవుడిచ్చే ఆ యొక్క మహిమ వస్త్రాలు, అంటే శరీరము అందు దేవుడు ఇహమందు మనకు వస్త్రాలను దయచేశాడు. అక్కడ మనకి ఇవ్వబడే మహిమ వస్త్రాలు దేవుని చేత, దేవుని ద్వారా అనుగ్రహింపబడతవి. పౌలు చెప్తున్న మాట, మనము దిగంబరులము కాక వస్త్రములు ధరించుకొనిన వారముగా కనబడదము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఆ యొక్క మహిమ వస్త్రాలు
దేవునితో మహిమ వస్త్రాలంటే ఆయన ఇచ్చే ఆ యొక్క మహిమ ఏదైతుందో అదే మనకి వస్త్రముగా, మన దేహములు కనబడక దేవుని యొక్క మహిమలో మనము ఉంటాము. ఆయన స్వారూప్యములోనికి, ఆయన యొక్క చిత్తములోనికి, ఆయన వలె మనము మరల్చబడి ఆయన యొక్క ఉద్దేశానుసారంగా జీవించేవారమే అవుతాము. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, మనము దిగంబరులము కాక వస్త్రములు ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచున్నది, దీనిలో మూలుగుచున్నాము అంటున్నాడు. అంటే దేని కొరకు నువ్వు కనిపెట్టాలో, దేవుని కొరకు నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో ఆ దేవాది దేవుడు నీకు ఇచ్చే ఆ యొక్క పరమండలమందు ఆయనతో నివసించే ఆ ఉన్నతమైన పరలోకపు మహిమను బట్టి, ఆ నివాసమును బట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటున్నాడు, కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన అంటాడు. అంటే ఏంటి, దేవుని యొక్క ఆత్మయందు నిలిచిన వారమై ధరించుకొనిన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. అంటే దానిని ఉద్దేశించి దాని కొరకు మనము ఎదురు చూడవలసి ఉన్నది, దాని కొరకు కనిపెట్టవలసి ఉన్నది అంటూ ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము అంటాడు. ఈ గుడారము అంటే ఇహమందు మనకుండే భారాన్ని, కష్టాన్ని, శ్రమని ఇవన్నీ కూడా దేవుడు తొలగించి నీకు సమాధానాన్ని, నెమ్మదిని పరమందు నీకు ఆయన దయచేయను. కాబట్టి ఆ స్థిర నివాసం కొరకు పరమండలములో ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో నివసించే ఆ యొక్క నివాసం కొరకు నువ్వు ఇహమందు ఆయన యొక్క ఉద్దేశాలను ఎరిగిన వాడవై, ఆయన చిత్తాన్ని జరిగించిన వాడవై ఉండాలి. కాబట్టి ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మత్స్యమైనదియు జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొను గోరుచున్నాము అంటున్నాడు. మత్యము అంటే దేవుని యొక్క తత్వము యొక్క మూర్తిమత్వము చేత, ఆయన యొక్క ఉద్దేశాల చేత, ఆలోచనల చేత ఆయన నిర్మించబోయే ఆ యొక్క నిర్మాణంలో మనము నివసించడానికి ఎవరైతే అర్హత కలిగిన వారో, యోగ్యత కలిగిన వారో వారు అందులో ప్రవేశిస్తారు. అంటే ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, ఆయన ఉద్దేశాన్ని బట్టి, ఆయన లేఖనాన్ని బట్టి, ఆయన మనకు చూపిన మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని బట్టి నడిచిన వారు అందులో జీవించేవారై ఉంటారు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ఇది తీసివేయవలనని కాదు కానీ మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు అంటాడు. జీవాధిపతి యందు, ఆ జీవించే ఆత్మయందు మనము జీవింపవలసి ఉన్న విషయాన్ని అక్కడ గుర్తు చేస్తూ ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము అంటున్నాడు. అంటే ఈ హృదయమందును, ప్రవర్తన యందును దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఎరిగిన వారమైతే, జీవించేవారమైతే అంతరంగమందు దేవుడు తన కార్యాన్ని జరిగించి బాహ్య సంబంధంగా కాదు కానీ ఆంతరికంగా ఆయన మనయందు తన యొక్క నివాసాన్ని స్థిరపరుస్తాడు. కాబట్టి ఆ నివాసాన్ని గురించి చెప్తూ దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే అన్నాడు. దేని నిమిత్తము? ఆ పరలోకములో ఆయనతో జీవించడానికి ఆయనే మనల్ని సిద్ధపరిచాడు. కాబట్టి ప్రతివారు సిద్ధపాటు కలిగి పరమందు ప్రభువుతో జీవించడానికి, ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన మహిమలో, ఆ యొక్క మహిమోన్నతమైన స్థలములలో ఆయనతో ఉండగలిగిన స్థితి మనం కలిగి ఉండాలి అని చెప్తూ, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు అంటున్నాడు. ఏ ఆత్మచేత అయితే మనం నింపబడుతున్నామో, ఏ ఆత్మచేత మనం రక్షింపబడామో, ఏ ఆత్మచేత మనం దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నామో ఆ ఆత్మ మన గురించి తండ్రి కుమారులకు తెలియజేసేది. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను ప్రభు మన మధ్య ఉంచి ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేడు మనలను తండ్రి యొద్దకు, కుమారుని యొద్దకు మనల్ని నడిపించును. కాబట్టి పరమందు ప్రభువుతో, తండ్రితో ఏకాత్మ కలిగి, ఏకహృదయం కలిగి జీవించువారమై ఉంటాము. అందు నిమిత్తము మనం చేయవలసిన దాన్ని ఇక్కడ పౌలు చెప్తూ, దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే అంటున్నాడు. అంటే నీవు దేవుని చిత్తాన్ని అనుసరించి, దేవుని ఉద్దేశాన్ని అనుసరించి నువ్వు నడిచినట్లయితే దేవుడే నిన్ను దాని విషయంలో నిన్ను స్థిరపరుస్తాడు.
అంటే ఇందులో మధ్యవర్తులు ఎవరు ఉండదో, అంటే దేవుడే నిన్ను తన యొక్క రాజ్యానికి చేర్చుకుంటాడు కాబట్టి ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప నిత్యత్వాన్ని, ఇంత గొప్ప జీవితాన్ని నీవు ఇహమందుండి పరమునకు కొనుపోబడి దినం కొరకు కనిపెట్టువాడుగా, ఎదురుచూచువాడుగా, ఆయన రాజ్యంలో నివాసము కొరకు నీ యొక్క సిద్ధపాటు ఏమైనదనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి పరలోకము నుండి వచ్చు ఆ నివాసము మనలను పరమునకు చేర్చును. కాబట్టి మరి శిథిలమైపోయి ఈ గుడారములో మనం కొంతకాలమే ఉంటామో, యుగయుగాలు దేవునితో ఉంటాము. కాబట్టి యుగయుగాలు దేవునితో ఉండే యొక్క మహిమలో, ఆ మహిమ రాజ్యంలో ప్రవేశించడానికి కావలసిన సిద్ధపాటు మనమందరమును కలిగి జీవించువారమై ఉండాలని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తూ, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆయన మనకిచ్చిన ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ మనలను తండ్రి యొద్దకు, కుమారుని యొద్దకు నడిపించును. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయము చేత మనము పరమునకు చేర్చబడే వారమై ఉన్నామనే విషయాన్ని ఉదయకాల సమయాన పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీతో యుగయుగాలు జీవించడానికి నీవు మా కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళి ఉన్నావు. ప్రభువా, నీ ఉండు స్థలములో మేమును ఉండలాగున మీరు మరలా వచ్చి మమ్మలను కొనుపోబడదురు. కాబట్టి నాయన, పరమందు నీతో యుగయుగాలు జీవించడానికి, ఇహమందు నీ కొరకు ప్రత్యేకింపబడ్డానికి నీవు ఇచ్చిన కృపకే వందనాలు. ఎవరైతే ప్రభువా నీ నీతిని, నీ రాజ్యాన్ని మొదట కలిగి ఉంటారో వారు అందులో ప్రవేశిస్తారు. అంటే నీ వాక్యానుసారంగా నడుచుకొని తుదకు నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప పొందుకుంటారు. కాబట్టి నాయన, పాపమునకు, లోకమునకు బలికాక, ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక, పరమందుండి నీతో యుగయుగాలు జీవించవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని ఎరిగి, అయ్యా, సత్యమును అనుసరించి, నీతిని అనుసరించి, హృదయశుద్ధి గల వారమై ప్రవర్తన యందును, ఆలోచన యందును నీ నీతిని జరిగిస్తూ నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప మాకు దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. అయినా నేడుదన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాపై నుంచమని, మీరు ఆకడికి తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్ని మాకు దయచేయం. అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య నివాసము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమెన్.